హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. హెచ్సియు 400 ఎకరాల భూములను వేలం ద్వారా ఆమె నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. వర్సిటీలో భూములను చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకోవడానికి వెళ్తున్న విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. దేశంలో హెచ్సియు ప్రత్యేక గుర్తింపు పొందని భవిష్యత్తులో మరిన్ని రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే 100 ఎకరాల భూమి అవసరం ఉంటుందన్నారు. హెచ్సియు భూముల రక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి దాదాపు 400 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ అమ్మే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. ప్రభుత్వ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూములు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల అవసరాల కోసము, వారి పరిశోధనల కోసము, వారి భవిష్యత్తుకై ఈరోజు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ నేడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు యూనివర్సిటీ భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ ప్రయత్నాన్ని వెంటనే ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్గా ఇలా ఉన్నత విద్యను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్య సంపాదించిన పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వ ఆదాయం లేదని ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములనే, కేవలం యూనివర్సిటీ భూములనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఇలా అమ్మే ప్రయత్నం చేయడాన్ని మానుకోవాలి.